आज बात करते हैं, कल चिल्लाएंगे, कल चीखेंगे और उसके बाद सो जाएंगे और ये खत्म हो जाएगा. అయితే అది మిడిల్ క్లాస్ ట్యాక్స్ పేయర్లతోనే నా గిరీష్ అని అంటే నేను ఏకీభవించా భారతీయ జనతా పార్టీతో. రిచ్ ఫామ్ క్లాస్ ఉన్నదో మర్సిడీస్ బెంజ్లలో తిరుగుతారో చార్టెడ్ ఫ్లైట్లు ఉన్నాయో 42% ఆఫ్ ది ఎంటైర్ పాపులేషన్ ఇన్ దిస్ కంట్రీ. మీ పిల్లలను ప్రభుత్వ స్కూళ్ళలో జాయిన్ చేసే తత్వం మీకు ఉన్నదా అని అడుగుతున్నా. నాయకులకు సిగ్గుశరాలు ఉన్నాయని అడుగుతున్నాను. నిరుద్యోగ భృతికి ఓటేసిన యువకులను ప్రశ్నిస్తున్నా. ఇన్ఫ్లేషన్ కూడా పెరిగింది కదా మేడం. స్పెండ్ చేసేది ట్యాక్స్ పేయర్ మిడిల్ క్లాస్ ఓడే. ఉద్యోగాలు ఇస్తానంటే నాకు ఇంత బడ్జెట్ అవుతుంది అని మాట్లాడుతున్నాం మనం. అన్నిటికీ పుకట్గా కావాలని చెప్పి ఆలోచిస్తాం. ఎందుకు ఇవ్వాలి పుకట్గా అని అంటున్నాం. చీక్తే రహో, చిల్లాతే రహో ఆర్ సోతే రహో. నిన్న నాకు కనీసం చాలా మెసేజ్లు వచ్చినాయి ఫ్రెండ్స్. గిరీష్ భాయ్ బడ్జెట్ పెట్టినరు, బడ్జెట్ పెట్టిన తెల్లారు నువ్వు లేవు, ఏడికి పోయినావు గిరీష్ భాయ్ అన్న, జర పర్సనల్ పనులు ఉంటే పోవాల్సి వస్తుంది, పోయినా. సో స్ట్రేట్ టు అవర్ చిట్టాస్. సో నేనేం తప్పించుకోనికి ఎప్పుడు ప్రయత్నం చేయాలి. ఫ్యాక్ట్ ఈస్ ఫ్యాక్ట్ అండ్ వీ కాల్ స్పేడ్ ఎ స్పేడ్. ఎస్, వీ డూ సపోర్ట్ ఎ పార్టీ, బట్ దట్ డజంట్ మీన్ దట్ కంప్లీట్గా మేము బ్లైండ్ ఫోల్డెడ్ ఉంటాము అని అనేది మాత్రం కాదు. గుడ్డిగా దేన్ని నమ్మేది లేదు. బానిస బతుకులు, భజన బతుకులకు మనము ప్రోత్సహించేది లేదు. సో స్ట్రేట్ టు ది చిట్టాస్, టైం ఏం వేస్ట్ చేయకుండా. బడ్జెట్ 2024 అండ్ 2025 ఇది దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చ. ఇంకా తెలంగాణలోనైతే మొత్తం ఒక అగ్నిగుండం అయింది. కంప్లీట్గా ఏం జరుగుతుంది, ఏం చేసింది, తెలంగాణకు ఒక రూపాయి రాలే, గట్లెట్లా గిట్లెట్లా, మీ స్టాండ్ ఏమున్నది, చిత్రగుప్త స్టాండ్ ఏమున్నది, ఏం తీసుకుంటారు స్టాండ్, భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఏం చేస్తుండ్రు, ఎక్సెట్రా ఎక్సెట్రా మస్తు లొల్లి జరిగినాయి. అయితే ఇది ఒక రోలర్ కోస్టర్ లాగా ఉన్నది బడ్జెట్. నేను స్మూత్గా లేదు అని చెప్తున్నా. బడ్జెట్ స్మూత్గా లేదని చెప్తున్నా, నేనే అంటున్నా. ఒక రోలర్ కోస్టర్ మాదిరిగా ఉన్నది. సో ఈ రోలర్ కోస్టర్ అనేది మనకు పాజిటివ్ యాంగిల్ ఏడున్నది, నెగిటివ్ యాంగిల్ ఏడున్నది, అసలు నిజంగా ఉపయోగపడే బడ్జెటా లేకపోతే లైట్ తీసుకునే బడ్జెటా, అసలు ఎట్లున్నది, ఏం కథ విశ్లేషిద్దాం, చర్చిద్దాం. ఎండ్ ఆఫ్ ది డే నేను ప్రతిసారి చెప్తూనే ఉంటా, మనమన్నా ఒకళ్ళని కన్విన్స్ చేయాలా లేకపోతే వాళ్ళు చెప్పిన దానికన్నా మనం కన్విన్స్ కావాలా, ఆర్గ్యుమెంట్ ఖతం అవుతుంది. సో ఈ బడ్జెట్ ఎట్లాంటిది అని అంటే నేను క్లియర్ కట్గా చెప్పిన రోలర్ కోస్టర్. సో ఇక్కడ మనం ఎవరిని కన్విన్స్ చేయలేము, ఎవరిని మనము కన్ఫ్యూజ్ చేయలేము. ఎండ్ ఆఫ్ ది డే ఇట్ ఈస్ ఎ రోలర్ కోస్టర్ బడ్జెట్. సో ది ప్రయారిటీ సెగ్మెంట్స్కి ఇట్లా మనం తీసుకొని మాట్లాడితే ఇవాళ బడ్జెట్లో 9 ప్రయారిటీస్ తీసుకొని మాట్లాడినారు. అబ్సల్యూట్గా 9 ప్రయారిటీస్ ఈ బడ్జెట్లో మనకుండే. నేను డీటెయిల్గా ఏం పోతలేను, ఎందుకంటే నేను ఎంఫసైజ్ చేసేది ఇవాళ కంప్లీట్గా తెలంగాణ బడ్జెట్ అండ్ టు దట్ మ్యాటర్ ఈ బడ్జెట్ యాక్చువల్గా ఎట్లున్నది అనే దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తా. సో ఇది జస్ట్ నేను బ్రషప్ చేస్తున్నాను. ఈ 9 సెక్టార్లు ఏవైతే తీసుకుంటామో మనం ప్రొడక్టివిటీ ఇంకా అగ్రికల్చర్ మీద ఒక ప్రైమరీ ఫోకస్ పెట్టినరు, ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్లింగ్ మీద ఎక్కువ పెట్టినరు, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అండ్ సోషల్ జస్టిస్ మీద ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిండ్రు, మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్ మీద కూడా పెద్దపీట వేసిండ్రు, అర్బన్ డెవలప్మెంట్ మీద కూడా బాగా ఫోకస్ ఉన్నది. వెదర్ ఇట్ మేబీ ప్రధాన మంత్రి ఆవాస్ యోజన అనే ఉండని, ఎక్సెట్రా ఎక్సెట్రా ఉండని, ఎనర్జీ సెక్యూరిటీస్ మీద చాలా మాట్లాడినరు, పవర్ సెక్టార్ మీద చాలా బడ్జెట్స్ ఉన్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్కి పెద్దపీట వేసిండ్రు, ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి వేసిండ్రు, నెక్స్ట్ జనరేషన్స్ రిఫార్మ్స్ వెదర్ ఇట్ మేబీ వాట్ ఎవర్ ఇట్ మేబీ టెక్నాలజికల్ ఉండొచ్చు, అవన్నీ ఉండొచ్చు. దాని తర్వాత ఫిస్కల్ డెఫిషిట్ మీద మాట్లాడినరు. 5.1 ఉన్న దాన్ని మనం 4.9కి తీసుకొని వస్తున్నాం. కరెంట్ సినారియో ఈజ్ అట్ 4.9 అండ్ విచ్ షుడ్ బి దాన్ని తక్కువ చేసి 4.5కి తీసుకురావాలా అని చెప్పినారు. ఫిస్కల్ డెఫిషిట్ ఇప్పుడు మళ్ళీ జీడిపి తెలియని వాళ్ళు, ఫిస్కల్ డెఫిషిట్ తెలియని వాళ్ళు అదంతా కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా లేట్ అవుతుంది బ్రదర్. ఇట్ ఈస్ ఎ దేశం మనందరిది. సో ఆబ్వియస్గా మీరు కూడా నేర్చుకోవాలా. సో లెట్ మీ నాట్, ఇది నేను పాత వీడియోలలో చాలాసార్లు మాట్లాడినా, సో ఆబ్వియస్గా మీరు అక్కడ వినొచ్చు. సో ఈ డెఫిషిట్ టార్గెట్ ఏదైతే ఉందో ఇప్పుడు 4.9 ఉన్నది, దాన్ని 4.5కి తీసుకురావాలా. 5.1 ఉండే ఏదైతే ఇంటరిమ్ బడ్జెట్ మనం పెట్టినామో. అర్బన్ డెవలప్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కిందకి అడిగి తీసుకొని వస్తే ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద అంటే 2.0 కింద 10 మిలియన్ అర్బన్ పూర్ అండ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి ఇన్వెస్ట్మెంట్ తీసుకొద్దామని చూస్తున్నారు. సుమారు ఒక 1000 బిలియన్లు అంటే ఆల్మోస్ట్ $11.9 బిలియన్ దీని మీద కేటాయించిండ్రు, ఇంక్లూడింగ్
20 బిలియన్ ఫర్ సెంట్రల్ అసిస్టెన్స్ ఓవర్ ది 5 years మనం ఇచ్చినాం, చేసినాం, ముంగడికి సాగుతున్నది. ఆవాస్ యోజన ఇది జర మీ నెత్తిలో పార్క్ చేసుకొని పెట్టుకోరు, నేను అడుగుస్తున్నా ఫ్రెండ్స్. రాష్ట్రాలను ఏదైతే రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఉంటాయో, హై స్టాంపు డ్యూటీస్, ఎస్పెషల్లీ ప్రాపర్టీ పర్చేజెస్, ఎప్పుడైతే మహిళలు ఈ ప్రాపర్టీలు కొంటారో ఈ హై స్టాంప్ ఛార్జెస్ ఏవైతే ఉంటాయో దాన్ని కొంచెం తక్కువ చేసే విధంగా రాష్ట్ర సర్కార్లను ప్రోత్సహించాలా అని చెప్పి ఈ బడ్జెట్లో జర ప్రస్తావన తీసుకొచ్చినట్టు మనకు కనబడుతుంది. ల్యాండ్ రేటెడ్ రిఫార్మ్స్ ఏవైతే ఉంటాయో, డిజిటైజింగ్ ది అర్బన్ రికార్డ్స్ ఆర్ టు దట్ మ్యాటర్ GIS మ్యాపింగ్, IT బేస్డ్ ప్రాపర్టీ రికార్డ్ అడ్మినిస్ట్రేషన్ ఎక్సెట్రా ధరణి ఎక్సెట్రా మనం మాట్లాడుతున్నాం. కొన్ని నడుస్తున్నాయి. ఆ ధరణి దరిద్రం మన తెలంగాణలో ఎంత తాండవమాడుతుందో మనం చూస్తున్నాం. అట్లీస్ట్ కేంద్ర సర్కారు ఇలా దీని మీద GIS అండ్ జియో మ్యాపింగ్ ఎక్సెట్రా మాట్లాడుతుందని అంటే జర మన అడవులు సేఫ్ ఉంటాయి ఎక్సెట్రా. ఇక ఇలా నేను డీటెయిల్గా ఓదలుచుకోలే, అట్లీస్ట్ ఈ చర్యలు జర స్టార్ట్ అయినాయి అని అనుకుందాం. హెల్త్ విషయానికి వస్తే కూడా ఒక పెద్దపీట వేసింది. నేషనల్ హెల్త్ మిషన్ బడ్జెట్ ఏదైతే ఉంటుందో అది ఆల్మోస్ట్ 3.115 నుంచి 2023-24 బడ్జెట్లో 3.3 బిలియన్ ఉండే అనుకుంటా. 3 బిలియన్ ఉండే. 3 బిలియన్ నుంచి ఇప్పుడు అది 3.6 బిలియన్కి మనము దాన్ని పెంచుకున్నాం. ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కింద 65 బిలియన్లు కేటాయించిండ్రు. వెనకటికి 65 బిలియన్లు ఉండే, ఇప్పుడు 73 బిలియన్లు అయింది. నేషనల్ టెలి మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ బడ్జెట్ ఏదైతే ఉన్నదో, అంటే ఫోన్ చేసి మనం ఎక్సెట్రా నేషనల్ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్ బడ్జెట్ ఏదైతే ఉన్నదో దాని మీద కూడా బడ్జెట్ పెంచిండ్రు. 650 మిలియన్ల నుంచి 900 మిలియన్ల దాకా పోయినరు. నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ అలొకేషన్స్ కూడా పెరిగినాయి, 2000 మిలియన్లకు వచ్చినాయి. ఆల్ ఇండియా మెడికల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ న్యూఢిల్లీ ఈజ్ వన్ ఆఫ్ ది లీడింగ్ గవర్నమెంట్ హెల్త్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో దీని మీద కూడా బడ్జెట్ ఇంక్రీజ్ చేసిండ్రు. నేను ఆకడాలకు పోతలేను, సమరైజ్ చేస్తున్నా. చాలామంది ఇది మాట్లాడినరు. దేశంలో అత్యంత కీలకమైన అంశం ఏదైనా ఉన్నది అని అంటే అది మన డిఫెన్స్కి బడ్జెట్ చాలా అన్నిటికంటే ఎక్కువ ఆబ్వియస్గా డిఫెన్స్కే పెడతారు కాబట్టి బడ్జెటరీ అలొకేషన్స్ మనం 1,00,000 crore తీసుకుంటే 6.2 lakh crore ఏదైతే ఉన్నదో అది డిఫెన్స్కి పెట్టినరు. 2.78 ఏదైతే ఉందో రోడ్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ హైవేస్కి పెట్టినరు. 2.55 మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్కి పెట్టినరు. 2.13 కన్జ్యూమర్ అఫైర్స్కి పెట్టినరు. 2.03 హోమ్ అఫైర్స్కి పెట్టినరు. ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్లింగ్లా తీసుకొని మనం మాట్లాడితే 5 schemes విచ్ ఫోకసెస్ ఆన్ 4.1 crore యూత్ ఫర్ ది పీరియడ్ ఆఫ్ 5 years విత్ అ సెంట్రల్ అవుట్లే ఆఫ్ 2 lakh crore బడ్జెట్ చేసిర్రు. కాంప్రహెన్సివ్ ఇంటర్న్షిప్ స్కీమ్ ఒకటి తీసుకొని వచ్చిర్రు. 1 month salary ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఎంప్లాయ్మెంట్ లింక్ ఇన్సెంటివ్స్ అని అన్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ కింద స్పెండింగ్ ఏదైతే ఉన్నదో దాని మీద కూడా ఫోకస్ చేస్తామని చెప్పి మాట్లాడినరు. ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ ఫర్ ఇన్ఫ్రా స్పెండింగ్ ఈజ్ నౌ 1.5 trillion. ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్ ఏవైతున్నాయో దానికి బడ్జెట్ కేటాయించింది 1.5 trillion. ఆడికి ఆగిపోయిందా? ఆడికి ఆగిపోలే. టూరిజం సెక్టార్కి చాలా పెద్దపీట వేసిండ్రు. టూరిజం సెక్టార్కి ఆల్మోస్ట్ మన ఏవైతే లక్షద్వీప్ ఐలాండ్స్ ఉన్నాయో, ఇండియన్ ఐలాండ్స్ ఉన్నాయో అక్కడ మంచి బడ్జెట్ అలొకేట్ చేసిర్రు. సోలార్ పవర్ని కూడా ప్రమోట్ చేయడానికి బడ్జెట్ అలొకేట్ చేసిర్రు. యూ మే సీ 2023 and 24లో 4,970 crores పెడితే ఇప్పుడు అది 8,500 crores పోయింది. అట్లనే ఈవీ ఫాసిల్ ఫ్యూయల్స్ మీద మన డిపెండెన్సీ తక్కువ చేస్తే మన ఫారెక్స్ రిజర్వ్స్ పెరుగుతాయి. ఫారెక్స్ రిజర్వ్స్ పెరిగితే డాలర్ అండ్ రూపీ ఏదైతే ఫ్లక్చువేషన్ ఉందో దాన్ని కంట్రోల్, ఎందుకంటే మ్యాక్సిమం 4x రిజర్వ్స్ మనకు ఫాసిల్ ఫ్యూయల్లో పోతాయి కాబట్టి, ఆ డీజిల్ క్రూడ్ ఆయిల్లో పోతాయి కాబట్టి, ఇప్పుడు మన రష్యాతో కూడా మనకు సత్సంబంధాలు అయినాయి కాబట్టి, అరబ్ దేశాల గల్ఫ్ దేశాలతో కూడా మంచిగా మనం ముంగడు పోతున్నాం కాబట్టి ఆబ్వియస్గా ఈ 4x రిజర్వ్స్తో మనకు మంచిగా ముంగడు పోతుందని చెప్పి భావిస్తూ అట్ ది సేమ్ టైం ఈవీని కూడా ప్రోత్సహిస్తున్నది భారత్ సర్కార్. గుడ్ సైన్, గుడ్ మూవ్. సో స్టాక్ మార్కెట్లు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఈ బడ్జెట్లో ఎక్కడెక్కడ పైసలు పెట్టవచ్చు అని అంటే రైల్వేస్లో ఏవైతే ఉన్నాయో ఆడ మీరు పైసలు పెట్టవచ్చు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్స్ల మీద పైసలు పెట్టవచ్చు. అగ్రికల్చర్ మీద పెద్ద పీట వేసారు కాబట్టి ఖచ్చితంగా పెట్టవచ్చు. ఎనర్జీ సెక్టార్స్కి పెద్ద పీట వేసారు కాబట్టి ఈ ప్రాజెక్ట్స్ ఎప్పటికైనా ఆబ్వియస్గా లూకరేటివ్ అట్రాక్టివ్ ఉంటాయి కాబట్టి స్టాక్ మార్కెట్లో ఎవరైతే పెట్టాలనుకుంటారో పెట్టండి. హవెవర్ స్టాక్ మార్కెట్ ఈజ్ సబ్జెక్టెడ్ టు ది మార్కెట్ రిస్క్. సో ఆబ్వియస్లీ మేము సూచన ఇస్తున్నాము, మా సూచన తీసుకొని మీరు కాదు, మీ విశ్లేషణ మీదే స్టాక్ మార్కెట్లో ఎస్పెషల్లీ. వీడికి అయిపోయిన తర్వాత యాక్చువల్ టాపిక్ ఈ బడ్జెట్ ఎట్లున్నది, గిరీష్ దారామోని ఆర్ టు దట్ మ్యాటర్ చిత్రగుప్త్ ఈ బడ్జెట్ని ఏ రకంగా చెప్తానంటే నేను రోలర్ కోస్టర్ అని చెప్పిన. కాకపోతే ఒక సామాన్యుడికి బడ్జెట్లో ఏమున్నది అని అంటే ఏం లేదని అంటారు. అవుట్ ఆఫ్ 10 people మనం ఎవరితో మాట్లాడినా
7 మంది మాత్రం ఈ బడ్జెట్ నాకేం పెద్ద ఉపయోగపడతలేదు అని అంటారు. అయితే ఇలా భారతీయ జనతా పార్టీ అర్థం చేసుకోవాల్సింది ఏందని అంటే, కట్టర్ కాషాయ కార్యకర్తలు ఉంటారు, నాలాగుంటారు, అందరు ఉంటారు, బట్ కహా తక్ సమర్థన్ కరేంగే అన్నది చాలా ఇంపార్టెంట్. ఎస్, దేశ్ కా నిర్మాణ్ హో రహా హై, ఉస్మే అందులో డౌట్ లేదు. ఆబ్వియస్గా మనకు మోదీ సర్కార్ వచ్చిన తర్వాతనే దేశంలో ఒక అభివృద్ధి మార్గం అనేది మనం చూసినాము, అభివృద్ధి పదం అనేది మనం చూసినాం, కాబట్టి ఇది అవుతుంది. అది ఫ్యాక్టే అని అనిపిస్తుంది. చాలా మాటలు విన్నాం. నేను ఆ కౌంటర్స్ నేను తర్వాత వేరే దగ్గరకు వస్తా, బట్ ఈ బడ్జెట్ మీదనే నేను ఇప్పుడు ఫోకస్ చేద్దామని డిసైడ్ చేసిన. బట్ ఇలా ఫ్యాక్ట్ ఆఫ్ ది మ్యాటర్ ఏంటంటే, మిడిల్ క్లాస్కి ఏమొచ్చింది, ఒక ట్యాక్స్ పేయర్కి ఏమొచ్చింది. నేను ఒక ధారణ చెయ్య, నేను ట్యాక్స్ రెగ్యులర్గా కడుతున్న ట్యాక్స్ ఓడికి, ట్యాక్స్ పేయర్కి ఏం మిగిలింది అని అంటే శూన్యం. ఇప్పుడు అశ్విని వైష్ణవ్ గారు మొన్న ఒక ట్వీట్ కొట్టిన తర్వాత 7,500 రూపాయలు ఏదో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ప్రయాణం సేవ్ చేస్తున్నారు, ఇది ఒక పెద్ద మిడిల్ క్లాస్ వాళ్ళకు చాలా ఒక పెద్ద పీట అనేదో మాట్లాడారు. సరే, 7,500 రూపాయల సేవింగ్ ప్రయాణం, 7,500 రూపాయల ప్రయాణం మిడిల్ క్లాస్కి ఏం సాధిస్తుంది అని అనేది మీరు ట్రోలింగ్ చూసుకోవాలి సార్. ఫ్యాక్ట్ ఈజ్ ఫ్యాక్ట్. నేను కట్టర్ కార్యకర్తను ఉండొచ్చు, బట్ అట్ ది సేమ్ టైం ఒక సామాన్యుని, ఒక ట్యాక్స్ పేయర్ని, and I am also representing the taxpayers. సో ట్యాక్స్ పేయర్ కులం, ట్యాక్స్ పేయర్ మతం అని చెప్పి నేను ఎప్పుడైతే మాట్లాడినో నేను వాళ్ళ దగ్గరనే ఉండాలి. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అర్థం చేసుకోవాల్సింది ఏంటనంటే, గిరీష్ వీణ పెట్టినవు, వీణ ఎందుకు పెట్టినవు, పక్కకున్న వీణల తీగ దిగున్నది. నేను గదే చెప్తున్నా భారతీయ జనతా పార్టీకి. ఇలా మీరు తీగ గట్టిగా చేయండి, నేను కాదేనంటే, బట్ ఎంత గట్టిగా చేస్తున్నారు అని అంటే మళ్ళీ దాన్ని ఇట్లా లాగంగానే టింగ్ అన్న తెగిపోయింది అనుకోండి, సౌండ్ వచ్చుడు కాదు, తెగిపోయింది అనుకోండి. అట్లా మొత్తానికి లూజ్ పెట్టినరు అనుకోండి, సౌండ్ రాదు కదా. సో ఈ సామాన్యులని, ఈ ట్యాక్స్ పేయర్లని, మిడిల్ క్లాస్ పర్సన్లని మీరు ఏ రకంగా ఎంకరేజ్ చేస్తారని అనేది ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అవుతుంది. ఏమున్నది, आज बात करते हैं, कल चिल्लाएंगे, कल चीखेंगे और उसके बाद सो जाएंगे और ये खत्म हो जाएगा. ठीक है, మిడిల్ క్లాస్ ఇదే చేసుకుంటూ వచ్చింది, నేను కాదని అంటలేను. కాకపోతే మిమ్మల్ని నమ్మింది భారతీయ జనతా పార్టీని, మిడిల్ క్లాస్ నమ్మింది, ట్యాక్స్ పేయర్లు నమ్మిండ్రు. గిరీష్ మళ్ళీ దీనికి విరుగుడు ఉందా అని అంటే, విరుగుడు కూడా నాకేం పెద్ద కనబడతలేదు. ఎందుకనంటే ఇవాళ దేశ నిర్మాణంలో మనకు ట్యాక్స్ ఖచ్చితంగా కావాల్సిందే. అయితే అది మిడిల్ క్లాస్ ట్యాక్స్ పేయర్లతోనే నా గిరీష్ అని అంటే నేను ఏకీభవించా భారతీయ జనతా పార్టీతో. వై? ఎందుకనంటే ₹1,00,00,000 కడుతున్నా, ₹1,00,00,000 ట్యాక్స్ చూపుతున్న అగ్రికల్చరల్ రైతులు కూడా ఉన్నారు. మళ్ళీ వాళ్ళ మీద ఎందుకు పడదు అని అడుగుతున్నా. కంప్లీట్గా అగ్రికల్చర్కి ఫ్రీ ఇన్కమ్ ట్యాక్స్ అనేది ఏంది అని అడుగుతున్నా. ప్రతిసారి నేను న్యాయం కోసం మాట్లాడుతున్నా. ఎవరైతే రిచ్ ఫామ్ క్లాస్ ఉన్నదో, మర్సిడీస్ బెంజ్లలో తిరుగుతారో, చార్టెడ్ ఫ్లైట్లు ఉన్నాయో, ₹1,00,00,000 ఇన్కమ్ చూపుతున్నారో, ₹1,00,000 ఇన్కమ్లు చూపుతున్నారో, ₹1,00,000 ఇన్కమ్లు చూపుతున్నారో, ఎగ్జాంపుల్, వీళ్ళకు ట్యాక్స్ ఎందుకు పడదు అని చెప్పి నేను ప్రాధేయపడుతున్నా. 42% of the entire population in this country ఎంప్లాయ్మెంట్ అగ్రికల్చర్ మీద వస్తుంది. ఈ బర్డన్ కంప్లీట్గా ఒక ట్యాక్స్ పేయరే తీసుకోవాలా, మిడిల్ క్లాస్ కూడా తీసుకోవాలా అని భారతీయ జనతా పార్టీకి ఫ్యూచర్ చూపెడుతున్నా, హెచ్చరిక జారీ చేస్తున్నా. ఏ లోక్ ఆ చీకింగే చిల్లేంగే పర్ సోజ్ నై, ఖచ్చితంగా పండుకోరిల్లు పాపాలను కడిగేదే ఈ ట్యాక్స్ పేయర్. బట్ ఇప్పుడు ప్రభుత్వం ముంగట ముద్దాలు ఏమున్నాయి అని అంటే, ప్రక్షాళన చేసే తత్వం, తపస్సు మీకున్నదా అని చెప్పి ఇలా సామాన్యుడు మీ వైపు చూస్తున్నాడు. ఇవాళ ఎడ్యుకేషన్ మీది కొంచెం మనం మాట్లాడితే చాలా ఇంపార్టెంట్ అయిన టాపిక్ ఏంది మనకి ఇవ్వాలంటే, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్, అట్లీస్ట్ బేర్ మినిమం. ఇవాళ ప్రభుత్వ స్కూళ్ళల్లో పోయి మనం ఏమన్నా మన పిల్లలను చదివిస్తామనంటే ఎవడు జాయిన్ చేసిండు ప్రభుత్వ స్కూళ్ళల్లో? నేను రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, కేసీఆర్ని అడుగుతున్నా, కేటీఆర్ని అడుగుతున్నా, నాయకులను అడుగుతున్నా, 8 మంది ఎంపీలను అడుగుతున్నా, 8 మంది ఎమ్మెల్యేలను అడుగుతున్నా, 39 మంది ఎమ్మెల్యేలను అడుగుతున్నా, మిగతా ఏదైతే గెలిచినా గెలవకపోయినా ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్న కాంగ్రెస్ పార్టీని కూడా అడుగుతున్నా, మీ పిల్లలను ప్రభుత్వ స్కూళ్ళల్లో జాయిన్ చేసే తత్వం మీకు ఉన్నదా అని అడుగుతున్నా. ఇవాళ స్కూళ్ళు ఏడికైపోయినాయంటే మిడ్ డే మీల్స్ కోసమే స్కూల్స్ అయిపోయినాయి ఫ్రెండ్స్. మిడ్ డే మీల్స్ కోసమే స్కూల్. ఆడ కూడా నాణ్యతమైన ఫుడ్ పెడుతున్నారా? చదువు దూరం మాట, ఆడ కూడా నాణ్యమైన ఫుడ్ పెడుతున్నారా అని అంటే లేదు. ఇది మీరు స్టేట్ సబ్జెక్ట్ అని చెప్పి కొట్టేస్తా వస్తున్నారు. స్టేట్లు దీన్ని పట్టించుకుంటున్నాయనంటే పట్టించుకుంటలేవు. సామాన్యుడు నువ్వేమో సెంటర్ని అంటావు, వాడేమో స్టేట్ని అంటాడు. ఆయన స్టేట్ననే, మీరు సెంటర్ననే, తర్వాత సచ్చేది ఎవరు అని అంటే సామాన్యుడే కదా. చీక్తే చిల్లావు, చీకో ఫిర్ చిల్లావు, ఫిర్ ఉస్కే బాద్ సో జావ్. ఇక్కడికైనా కదా ఆట మొదలవుతున్నది. ఒక బేసిక్ ఎడ్యుకేషన్ దగ్గరనే కదా ప్రాబ్లం స్టార్ట్ అవుతున్నది. నేను నాణ్యమైన విద్య ఇవ్వలేకపోతున్నా, సో నా నైపుణ్యం రాలేకపోతున్నది. నా నైపుణ్యం రాలేకపోయేసరికి నాకు ఉద్యోగం వస్తలేదు. ఇవాళ ఉద్యోగం కాడికి వచ్చి మాట్లాడితే దరిద్రం దండయాత్ర చేసుడు ఏంటంటే ఫ్రెండ్స్, ఎమోషనల్గా మాట్లాడుతున్నా, భావోద్వేగమై మాట్లాడుతున్నా. ఇవాళ నేను ఉద్యోగం తీసుకుంటే ట్యాక్స్ కట్టాలో అని బాధపడుతున్నా. ఉద్యోగం అడగకపోతే గవర్నమెంటే నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్తున్నది. వా మేరే సర్కార్ మెమ్మేస్ లెక్క తిరుగుతున్నాయి. నాయకులకు సిగ్గుశరాలు ఉన్నాయి అని అడుగుతున్నాయి. అలా ఏ సంక్షేమ పథకాలు మీరు తీసుకొస్తున్నారో అది
నేను చెప్పినా కదా, ఇట్స్ ఎ రోలర్ కోస్టర్ బడ్జెట్. ఇలా రాష్ట్రాలది కూడా కోఆపరేటివ్ ఫెడరలిజం అని మాట్లాడుతున్నప్పుడు రాష్ట్రాలకు కూడా ఈక్వల్ స్టేక్ ఉన్నది కదా. ఇలా బీమారు స్టేట్స్కి మీరు పైసలు ఎక్కువ ఇస్తున్నారు, బీహార్కి అట్లా ఇస్తున్నారు, అది చేస్తున్నారు అని అంటే బీహార్ని తయారు చేసింది ఎవరు? ఇప్పుడు నేను మళ్ళీ మాట్లాడితే కాంగ్రెస్ ఈయన చరిత్ర అని అంటారు. ఇట్ ఈస్ ఎ రోలర్ కోస్టర్ బడ్జెట్. సత్యం మాట్లాడుకుందాం. క్విడ్ ప్రోకో అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు, నేను ఆడికి వస్తా. బట్ ఒక ఫ్యాక్ట్ ఆఫ్ ది మ్యాటర్ రేవంత్ రెడ్డి గారికి తెలుసుకోవాల్సింది ఏందని అంటే, సార్ రేవంత్ అన్న మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏందని అంటే, స్వతంత్రం వచ్చిన తర్వాత హిందూ చీన్ బాయ్ బాయ్ అని అన్నది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదా? హిందూ చీన్ బాయ్ బాయ్ అని అన్నారు. పాకిస్తాన్కి అలా దేశం ఇచ్చేసినాం కాబట్టి వాడు ఎందుకు మనల్ని అటాక్ చేస్తాడు అని అన్న మభ్య రాజకీయాలలో మనం ఉన్నాం. గాఢ నిద్రలో మనం ఉన్నాం. నిద్రలు ఉన్నట్టు నటించినము అనుకుందాం. చలో ఏమైంది అని అంటే, ఉత్తరాంధ్రకు మనం చేయాల్సిన ఉత్తరాంధ్ర అంటున్నా నేను, చూడు ఉత్తర దేశానికి అంటే నార్త్ ఇండియాకు మనం చేయాల్సిన ఏవైతే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్స్ ఎక్సెట్రా సౌత్ ఇండియాకు మూవ్ అయింది. సౌత్ ఇండియాలో ఇండస్ట్రియలైజేషన్ అయింది, స్కిల్ డెవలప్ అయింది, మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా ఆ రకంగా మూవ్ అయింది, సౌత్ ప్రాస్పర్ అయింది. బీహార్ లాంటి దేశాలకు మళ్ళీ కాంగ్రెస్ బీహార్ లాంటి ప్రదేశాలకు కాంగ్రెస్ ఏం చేసిందని అడుగుతున్నా. ఇప్పుడు ఒక సిక్కిజం పుట్టింది ఆడికేని, బుద్ధిజం పుట్టింది ఆడికేని, జైనిజం పుట్టింది ఆడికేని. నువ్వు ఏ గుంత దోవినా నీకు ఇలా అశోక చక్రం కనబడుతుంది ఆడ. పాటలిపుత్ర అని చెప్పి పెద్ద పెద్ద రాజ్యాలు నడిచినాయి ఆడ. నువ్వు టూరిజం ఏం డెవలప్ చేసినావు? నువ్వేం ఫండ్స్ ఇచ్చినావు వెనుకటికి బీహార్కి? సరే బీహార్కి కొన్ని వేల కోట్ల ఫండ్స్ ఇవాళ ఇచ్చిన మోదీ సర్కార్ని నేను అడుగుతున్నా. ఇట్స్ ఎ రోలర్ కోస్టర్ బడ్జెట్. పాజిటివ్ అండ్ నెగిటివ్స్ రెండు ప్రొజెక్ట్ చేస్తున్నా. మీరు ఏడ కన్విన్స్ అవుతారు, ఏడ కన్ఫ్యూజ్ అవుతారు, అది మీరు డిసైడ్ చేసుకోరు అని చెప్తున్నా. నేను ఇలా మోదీ సర్కార్ని ఒకటి మాట అడుగుతున్నా. మీరు బడ్జెట్లో బీహార్కి ఇచ్చిండ్రు, ఇవాళ పూలు కట్టకముందే బ్రిడ్జ్ ఇరిగిపోతుంది. ఒక్కొక్క బ్రిడ్జ్ కాదు, మూడు సార్లు బ్రిడ్జ్ ఇరిగిపోతుంది. మళ్ళీ వీళ్ళు ఫండ్స్ ఇచ్చినా దాన్ని సద్వినియోగం చేస్తారన్న నమ్మకం ఏంది? ఇవాళ మళ్ళీ ఆ పైసలు పోయేది ట్యాక్స్ పేయర్ల పైసలకి. ఈ ప్రశ్నలకు సమాధానం ఎవరు చెప్తారు? మిడిల్ క్లాస్ ట్యాక్స్ పేయర్లకు న్యాయం ఎవరు కల్పిస్తారు? ఇవాళ మీకు కేవలం ట్యాక్స్ పేయర్కి అన్యాయం జరగలే, అవమానం జరుగుతుంది అని చెప్తున్నా నేను. ఇది మీరు యాద పెట్టుకోవాలా అని చెప్తున్నా. ఆంధ్రాకు ఎక్సెట్రా బీహార్కి ఇట్లా నేను ఆ స్లైడ్ కాడికి వస్తా. బట్ ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ ఎ సినారియో. ఇలా హెల్త్ సెక్టార్ మనకు చాలా ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ సెక్టార్ మీద మాట్లాడినాం, స్టేట్స్కి మనం వదిలిపెట్టేస్తాం. ఫీజు నియంత్రణ మీద మనం ఇన్ని రోజులు దాని మీద డిస్కషన్ చేస్తున్నాం. ఇంకా భారతదేశంలో 70 సంవత్సరాల స్వతంత్రంలా ఇంకా ఫీజు నియంత్రణ మీద మాట్లాడుతున్నాం. ఉద్యోగాలు ఎందుకు, మీకు నిరుద్యోగ భృతి ఇస్తానంటే మన యువకులు ఖుషి అయిపోతున్నారు. ఏ నడవడిలో పోతున్నాం? ఇవాళ బడ్జెట్ మీద మనం ప్రశ్నించుకునే అంత ఎదిగినామా అని నేను అడుగుతున్నా. ఎందుకంటే మన ఆలోచననే ఎట్లున్నది అని అంటున్నా. నిరుద్యోగ భృతికి ఓటేసిన యువకులను ప్రశ్నిస్తున్నా. నిరుద్యోగ భృతి కావాలన్నా, ఉద్యోగ భృతి కావాలన్నా, ఉద్యోగ జీతం కావాలన్నా, ఏ జీవితాన్ని లెట్ మీ నాట్ గో ఇన్ టు ది ఎమోషన్స్ ఫ్రెండ్స్. నేను ఇలా డివేట్ కాదలుచుకోలే. ఇది పరిస్థితి ఉన్నది మనది. ఇవాళ ఒక ఫీజు రియంబర్స్మెంట్ అని మనం ఫీజు నియంత్రణ చేయలేకపోయినాం రాష్ట్రాలలో. ఈ రాష్ట్రాలు కేంద్రాన్ని అంటూనే కేంద్రం రాష్ట్రాన్ని అంటుంది. విద్యాగడ మాట్లాడుకున్నాం. ఇవాళ నేను మాట్లాడుతున్నా, ఇప్పుడు ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో కూడా వాళ్ళకు ట్యాక్స్ రిబేట్లు దొరుకుతున్నాయి. అడ్డగోలుగా ఫీజులు సంపాదిస్తున్నారు, అడ్డగోలుగా ట్యాక్స్ ఎవేజన్లు ఎట్లా చేస్తున్నారో భగవంతుడికి ఎరక. కరెక్ట్గా తీసి ఆడిట్ చేస్తే అన్ని బయటపడతాయి. ఈ తరుణంలో మనం ఏడున్నాము అని అనేది ఇంపార్టెంట్, మనం ఏం ఆలోచిస్తున్నాము అని అనేది ఇంపార్టెంట్. అందుకే అనుభవిస్తున్నాము అని అనేది ప్రాక్టికల్గా అదే మీ ముంగట కనబడుతుంది. ఇవాళ వైద్యం ఏడ ఉన్నది ఫ్రెండ్స్? ఒక మాట చెప్పురే నాకు. పెద్ద ఎయిమ్స్ కడుతున్నాం, పెద్ద అది కడుతున్నాం. మనం అనుకుంటాం వచ్చి ఆబ్వియస్గా పెద్ద ఢాంచాలు కడుతున్నాం, మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్లు కడుతున్నాం, ఎక్స్ప్రెస్ హైవేలు కడుతున్నాం, అది కడుతున్నాం. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద $10 మిలియన్ల 10 మిలియన్ల రూపాయలు, 10 మిలియన్ల ఎంతనో ఫండ్ పెట్టినాం. ఇదంతా చేస్తున్నప్పుడు కూడా ఇంకా అంటే ఇల్లు తీసుకున్నాడు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కిందనో, లేకపోతే ఇందిరమ్మ ఇల్లు, లేకపోతే డబుల్ బెడ్రూమ్ ఇల్లులో ఎవడు ఏం తీసుకొచ్చిండో పక్కకు పెడితే, ఇటు తీసుకున్నాడు ఆ ఇంట్లలో ఉన్నాడా అన్న చెక్ పాయింట్ ఏమన్నా ఈ ప్రభుత్వాలు తీసుకొచ్చినాయా? ఇవాళ ఇల్లు తీసుకుంటున్నాడు, రేపు 4-5 సంవత్సరాల తర్వాత అమ్ముతున్నాడు, మళ్ళీ ఇంకొక ఏరియాకి పోతాడు, మళ్ళీ ఆడ నాకు ఇల్లు లేదని చెప్పి అప్లికేషన్ పెట్టుకుంటాడు. ఆడ ఏదో ఒక అవినీతి ఆఫీసర్ ఎవడో ఉంటాడు, వాడు ఒక లక్ష ఇస్తాడు, ఆ లక్ష తీసుకొని చేస్తాడు, మళ్ళీ ఖతం అయిపోతుంది, మళ్ళీ ఆడు గరీబోడు ఉంటాడు. గరీబీ హటావ్ అనన్న దృక్పథంలో గరీబోంకు హటావ్ అనన్న తత్వం మనం తీసుకొచ్చినాం కదా రాజకీయాలల్లో. అడ్డగోలుగా చెక్ మేట్ ఏమన్నా తీసుకొచ్చినామా అని అడుగుతున్నా. ఇవాళ నిర్మలా సీతారామన్ గారు చెప్తారు, నేను ఒక 50,000 పెంచిన 0 to 3 lakhs ఆర్ టు దట్ మ్యాటర్, నేను ఇంత రిబేట్ ఇచ్చిన, ఇన్కమ్ ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదు, అది చేయలేదు, ఇది చేయలేదు, వాట్ ఎవర్ ఇట్ మేబీ. నేనేమంటా అంటే ఇన్ఫ్లేషన్ కూడా పెరిగింది కదా మేడం, ఇన్ఫ్లేషన్ కూడా ఖర్చులు కూడా అట్లనే పెరిగినాయి కదా. ఓకే ఖర్చులు పెరగొద్దు కదా, అన్ని చీప్ చేయాలి కదా అని అంటే ఖర్చులను నువ్వు ఆపలేవు. ఎందుకంటే వెనకటికి నేనే చిన్నగా ఉన్నప్పుడు 20 రూపాయలు 10 రూపాయలు ఇచ్చిపోతే వారానికి సరిపడే కూరగాయలు తీసుకొని వస్తున్నాయి నేను మా ఇంటికి. ఇవాళ నేను 200-300 తీసుకుపోయినా వారానికి సరిపోయే కూరగాయలు వస్తలేవు. బట్ అప్పుడు నా నాయన జీతం ఎంత ఉండే, ఇవాళ నా జీతం ఎంత ఉంది.
ఇవాళ నేనెంత సంపాదిస్తున్నా మా నాయన ఎంత సంపాదిస్తున్నా, ఆనాడు మా నాయన ఎంత సంపాదించిండు, ఆ జీతంలోనే ఆ టైంలో గన్ని దొరికేటి, ఈ టైంలో ఇన్ఫ్లేషన్ ఈజ్ ఏ కామన్, స్పెండబిలిటీ పెరుగుతూనే ఉన్నది, స్పెండ్ చేస్తూనే ఉన్నాము. కానీ చేసేది కూడా మిడిల్ క్లాస్ వాడు, ట్యాక్స్ పేయరే. ఇవాళ కార్లు కొనేది మిడిల్ క్లాస్ వాడు, ట్యాక్స్ పేయరే. ఆ కార్లలో ఫ్యూయల్ కొట్టించుకొని తిరిగేది, షోకులు పడేది కూడా మిడిల్ క్లాస్ వాడే, ట్యాక్స్ పేయరే. స్పెండ్ చేసేది ట్యాక్స్ పేయరే, మిడిల్ క్లాస్ వాడే. నేను కారు కొననీకే ట్యాక్స్ కడతా, రోడ్డు మీద తిరగనీకే ట్యాక్స్ కడతా, పెట్రోల్ పోసుకోనికే ట్యాక్స్ కడతా, రోడ్డు మీద ఓనికే టోల్ ట్యాక్స్ కడతా, మళ్ళీ కారు అమ్మినా, ఇల్లు అమ్మినా, ఇల్లు కొన్నా, ఇల్లు అమ్మినా, అది కొన్నా క్యాపిటల్ గెయిన్, షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ గేమ్, ఎక్సెట్రా ఎక్సెట్రా. మీరు ఇట్లా చేసి గిట్లా చేస్తే, గిట్లా చేసి గిట్లా చేస్తే, ఇవన్నీ మ్యాక్రో మైక్రో అనాలిసిస్ ఆడనీకి రాక పాత గజ్జలు అన్నట్టు మాట్లాడతారు. నిర్మలా సీతారామన్ గారికి అండ్ టు దట్ మ్యాటర్ ది బడ్జెట్ అనాలిసిస్ షుడ్ బి ట్రీటెడ్ లైక్ దిస్ అని చెప్పి మాట్లాడతారు మిడిల్ క్లాస్ వాళ్ళు. దిస్ ఈజ్ వాట్ ఐ గాట్ వెన్ ఐ స్పోక్ విత్ ది మిడిల్ క్లాస్ పీపుల్. మధ్యంతర కుటుంబాలతో నేను మాట్లాడుతుంటే నాకు ఇదే వచ్చింది. గిరీష్ ఇవన్నీ పక్కకు పెట్టు, ఇంత చేస్తున్నాం, ఇది గాడికే వస్తే ఇది ఎందుకు పెంచుడు, ఇది ఎందుకు తీసుడు, అది గాడికే పెట్టేస్తే అయిపోయాయి కదా, కేల్ ఖతం దుకాణం బంద్. ఆబ్వియస్లీ కరెక్ట్ కదా. దేశానికి కూడా ఏదైనా ఆప్షన్ ఉన్నదా అంటే ఆప్షన్ ఏం లేదు కదా. ఇలా దేశానికి కూడా ఆప్షన్ ఏం లేదు కదా. మనం సింపుల్ ఆప్షన్లోనే పోతున్నాం కదా, ట్యాక్స్ పేయర్లను ట్యాక్స్ వేస్తే అయిపోయాయి. బట్ అగ్రికల్చర్ సెక్టార్ మీద మనం ట్యాక్స్ వేయాలా అన్న ఆలోచన ఎందుకు రాదు అని అంటున్నా. మనం ఈజీ ఆప్షన్లకే ఎందుకు పోతున్నాం అని అంటున్నా. ఉద్యోగాలు ఇస్తానంటే నాకు ఇంత బడ్జెట్ అవుతుంది అని మాట్లాడుతున్నాం మనం. అదే నిరుద్యోగ వృత్తికి ఇంత బడ్జెట్ అవుతుంది, అట్లెట్లా నిరుద్యోగులను ఎందుకు ప్రోత్సహించాలా, నిరుద్యోగాన్ని ఎందుకు ప్రోత్సహించాలా, ఉద్యోగాలు ఇద్దాం, ఉపాధి అవకాశాలు ఇద్దాం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కడదాం, స్కిల్ డెవలప్మెంట్ చేద్దాం, నైపుణ్యం పెంచుదాం, నాణ్యత పెంచుదాం, క్వాలిటీ పెంచుదాం, క్వాంటిటీ అట్రాక్ట్ చేద్దాం. ఈ తత్వం ఎందుకు రాదని అంటున్నా ప్రభుత్వాలకు. ఫైన్, కాషాయ కార్యకర్తలు డిఫెండ్ చేసే దగ్గర చేస్తారు, ఆడనీకే రాక పాత గజ్జలు అన్నప్పుడే ట్విస్టెడ్ మాటలు వస్తాయి. ఇవాళ వైద్యం తీసుకొని ఉంటే సర్కారీ దవాఖానా ఎట్లున్నది, ఎన్నున్నాయి పోనిచ్చలు, ఎట్లున్నాయి పక్కకు పెడదాం, ఎన్నున్నాయి. మనం ఏమన్నా టక్కున తీసుకుపోయి సర్కారీ దవాఖానలో ట్రీట్మెంట్ ఇప్పించే ఆలోచన మనకు వస్తుందా ఫ్రెండ్స్? మిమ్మల్ని అడుగుతున్నా, ట్యాక్స్ పేయర్లను అడుగుతున్నా. ఇగో ఇది మారాలా అంట. విద్య వైద్యం అట్లీస్ట్ స్టేట్ సబ్జెక్ట్ కాకుండా మనం తీసుకొని దీన్ని ముంగడికి తీసుకుపోయి ప్రక్షాళన రావాలా ట్యాక్స్ పేయింగ్ సిస్టంలో. ఎవడైతే ఎలైట్ క్లాస్ వాళ్ళు ఉంటారో, ఖచ్చితంగా డబ్బులు సంపాదిస్తారో, ఆ రైతులు అనే పేర్ల మీద చలామణి అయి ట్యాక్సులు కట్టకుండా ఉంటారో, చార్టెడ్ ఫ్లైట్లలో తిరుగుతారో, మర్సిడీస్ బెంజులలో తిరుగుతారో, వాళ్ళ ఇంటి ముంగట ఉండబట్టే బెంజు ట్యాక్స్ పేయర్లకు లాస్ట్కు మిగిలేది గంజి. గంజికి బెంజికి తేడా ఉన్నది సార్, అర్థం చేసుకోవాలి. నేను ఇలా ఒక ట్యాక్స్ పేయర్ మనోభావన చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. ఫైన్, దేశ నిర్మాణంలో ఆత్మనిర్భర్ భారత్ వచ్చింది. వెనకటికి మనం డిఫెన్స్ ఎక్విప్మెంట్ కూడా బయట దేశాలకేం తెచ్చుకునే తత్వం. మళ్ళీ ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఏం కిడ్ ప్రోకో అని మాట్లాడతారో నాకు అర్థం కాదు. మీరే ఆత్మనిర్భర్ తీసుకొని వచ్చి దేశంలోనే ఉత్పత్తి చేసే కేంద్రాలను తీసుకొచ్చి ఉంటే ఇవాళ మనం అంత బడ్జెట్ అంతా పెట్టుకోవాల్సిన అవసరం ఉండకపోతుండే కదా అని నేను అడుగుతున్నా. అగ్నివీర్ లాంటి ఏదైనా స్కీమ్ వచ్చినప్పుడు దాని మీద గాగా చేస్తాడు రాహుల్ గాంధీ. మళ్ళీ ప్రపంచ దేశాలలో ఈ అగ్నివీర్ని ఎందుకు ప్రోత్సహిస్తున్నారు అని చెప్పి ఎందుకు మాట్లాడతలేరు అని అడుగుతున్నా. మన కామన్ సెన్స్ ఏమైందని అడుగుతున్నా. దేర్ షుడ్ బి సమ్ షార్ట్ ఆఫ్ ఏ థాట్ ప్రాసెస్ అని అడుగుతున్నా. ఆ థాట్ మనం ఆలోచిస్తేనేమో ఏవో ఈ ఆలోచన గలీజ్ అని చెప్పి మనమే ప్రశ్నిస్తాం. అది కాకపోతే ఇగో మైంగై పెరుగుతున్నది అని చెప్పి మనమే ప్రశ్నిస్తాం. అన్నిటికీ పుకట్గా కావాలని చెప్పి ఆలోచిస్తాం. ఎందుకు ఇయ్యాలి పుకట్గా అని అంటున్నా. ఎందుకు ఇయ్యాలి పుకట్గా అని అంటున్నా. పరిశ్రమ అనేది ఎందుకు ఇంపార్టెంట్ కాదు అని చెప్పి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. అట్లీస్ట్ ఫైన్, శిక్ష అండ్ స్వాస్థ్ అట్లీస్ట్ ఒప్పుకోతాం, ఫ్రీగానో ఫైన్, అది ఉంటే మనకు మంచి స్కిల్ పెరుగుతుందని మాట్లాడదాం. మనం రుణమాఫీకి ఇచ్చినంత భరోసా ట్యాక్స్ పేయర్ల మాఫీకి మనం ఎందుకు మాట్లాడడం? ఇది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. చీక్తే రహో, చిల్లాతే రహో ఆర్ సోతే రహో.